పైసాదే హవా. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు. పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం. 3 రోజుల అభ్యర్థుల ఖర్చు 5,000 కోట్లకు పైనే. ప్రధాన పార్టీలతో పోటీపడ్డ ఇండిపెండెంట్లు. మేయర్ చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లల్లో. ఇంకా పైసాదే హవా. పైసలు లేకుంటే ఏ పని జరుగుతుంది? అన్ని పైసలతోనే ముడిపాడు ఉంటాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ మనిషి తన చుట్టూ తాను తిరుగుడు తర్వాత ముచ్చట. మొత్తం పైస చుట్టే తిరుగుతుండు. మొత్తం పైస చుట్టే. పైసలు ఉంటేనే రాజ్యం, పైసలు ఉంటేనే విలువ, పైసలు ఉంటేనే బతుకు, పైసలు ఉంటేనే అన్నీ. నీకు పైసలు ఉంటే ఏది కావాలంటే అది దొరుకుతుంది. పైసలు లేకపోతే నేను అసలు ఎవడు పట్టించుకునే నాదుడు కూడా ఉండడు, మందలిచ్చే నాదుడు కూడా ఉండడు. ఇక ఎన్నికలు అయితే ఎవ్వడు రూపాయి ఎక్కువిస్తే వానికే ఓటు, ఎవ్వడు రూపాయి ఎక్కువిస్తే వానికే ఓటు. అది ఎవడన్నా కానీ, ఎంత లంగన కానీ, ఎంత దొంగన కానీ, తర్వాత ఈ దేశాన్ని మొత్తం అమ్మేని, తాకట్టు పెట్టని, అమ్మేని, మొత్తం ఊడ్చేయని దేశాన్ని, మన కాలనీని, మన గల్లీని, మన బస్తీని రూపాయి డెవలప్మెంట్ చేయకపోని. కానీ ఎన్నికలలో మాత్రం 100 రూపాయలు ఎవడిస్తే ఎక్కువ ఇస్తే వానికే ఓటు. ఇగో ఇంత నిజాయితీగా ఉంటారు ఓటర్లు, ఇంత నిజాయితీగా ఉంటారు. మరి ఈ అక్షర ముక్కరానోళ్ళు, ఏలు ముద్దరోళ్ళు, ఈ రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ఉన్న వాళ్ళకు, ఈ దొంగలకు, ఈ లంగలకు, ఈ కోటీశ్వర్లకు, ఈ దోపిడిదారులకు ఎట్లా గెలుస్తున్నారు? ఎట్లా ఓటేస్తున్నారు? ఏం లేదు, పైసే 100 రూపాయలు ఎవడెక్కి విత్తే వాళ్ళకే ఓటు. ఇది క్లియర్. ఈడ పనిచేస్తుంది మన విశ్వాసం. మన విశ్వాసం ఈడ పనిచేస్తుంది అంటే ఈడ పనిచేస్తుంది. నాయకులే చెప్పారు కదా, కేటీఆర్ చెప్పిండు పైసలు తీసుకోరి బరాబర్, కానీ ఓటు మాత్రం మాకేయరని. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఓ మస్తు సంపాదించారు వాళ్ళు, మస్తు సంపాదించారు, ఎవ్వరిస్తే వాళ్ళు తీసుకోరి, ఎవ్వరు పైసలు ఇచ్చినా అలా పైసలు తీసుకోరి, కానీ ఓటు మాత్రం మాకే ఇరని చెప్పారు. ఇటు బీజేపీ వాళ్ళు అదే మాట అన్నారు, పైసలు అన్నీ తీసుకోరి, పైసలు అన్నీ మనే, ఎవ్వరు పైసలు ఇచ్చినా పైసలు తీసుకోరి, ఓటు మాత్రం మాకే ఇరని చెప్పారు. ఇక కాంపిటీషన్ ఇప్పుడు. అయ్యో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2,000 ఇస్తారు, మీరు అధికార పార్టీ మీరు కూడా 2,000 ఇస్తారా అనగానే ఎవరిని మనది అధికార పార్టీ కదా అని చెప్పేసి ఇంకో 500 పెంచాలి, 1000 పెంచాలి. ఇప్పుడు కేంద్ర పార్టీ వస్తుంది, ఇక వాళ్ళొక్క 1000 పెంచాలి, మళ్ళీ వాళ్ళొక్క 1000 పెంచితే ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. అమ్మ బీజేపీ వాళ్ళు 4,000 ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మొదటి కాంచి రావాలి. ఇగో ఈడ కాంపిటీషన్ పెరుగుతుంది, ఇట్లా కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక అంతా డిజిటల్. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1 2 3 4 4గా? రైట్, కొట్టేసిన చూడు, ఇదేగా నెంబరు, రైట్ కొట్టేసిన, వచ్చింది చూడు, ఫోన్ చేసే, లేకపోతే ఇంటికి పోతారు, నైట్నే ఇంటికి పోతారు. కథా కార్యక్రమాలన్నీ కొందరం కాళ్ళు బ్లాక్మెయిల్ ఎట్లుంటుందంటే, ఇంటికి పోతారు, కాళ్ళు పట్టుకుంటారు, పైసలు చేతులు ఎత్తారు, ఒట్టు వేయించుకుంటారు. ఈ 3 ఏమంటే పోగానే కాళ్ళు పట్టుకోవాలి, పైసలు చేతులు పెట్టాలి, పక్కా ఓట అని చెప్పేసి ఒట్టు వేసుకోవాలి. ఒక ఇట్లా నడుతున్నాయి రాజకీయాలు. నిజంగా ఓటు ఎవరికి వేయాలి? ఓటు ఎసంటోనికి వచ్చి ఏ పిచ్చికి గెలిపించుకోవాలి? ఓటు నమ్ముకునేటందుకా? ఓటును ఒట్లేసి కొనేటందుకా? ఓట్లు వేయించుకుంటందుకా? ఇందుకోసమేనా మనకు ఓటు హక్కు వచ్చింది? మనకి ఇట్లనే ఉంటాయి మన బతుకులు. మనం మారనంతసేపు దేశం ఎట్లా మారుతుంది? మనం మారితేనే నాయకులు మారుతారు, మనం మారితేనే దేశం మారుతుంది. 1000 రూపాయలు ఇచ్చే 5 ఏళ్ళ దాకా నీకు పని చేయకపోయే, వచ్చినట్టు ఎత్తుకపోయే. ఇలా తప్ప ఎవరు చేస్తున్నారు? ఓటర్లే చేస్తలేరా? లంగలకు దొంగలకు ఎందుకు ఓట్లు వేయాలి? ఎట్లా గెలిపిస్తున్నారు? ఇక్కడ జర్నలిస్టు ఆమెను చంపిన ఆయనకు అత్యధిక గౌరీశంకర్ చంపిన వాళ్ళకి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిర్రు. ఎట్లా మర్డర్ లిస్టుల్లోకి ఎట్లా ఓట్లు ఎత్తున్నారు? కాబట్టి ఫస్ట్ మారాల్సింది ఓటర్లే. ఓటు హక్కు
మనకు ఎంతో పోరాడుతూ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. అది మంచికి ఉపయోగించుకోవాలి. దాని ద్వారా మనకు రావాల్సిన నిధులు, మనకు కావాల్సిన పరిపాలన, మనకు కావాల్సిన అభివృద్ధి ఇదంతా అదే జరుగుతుంది. మనం జీతకాలం పెట్టుకుంటున్నాం. ఇంతమంది మాకు ఈ జీతకాలం అయితే పక్కా పని చేస్తాడా, ఇక మేము ఇంతమంది అనుకుంటున్నాం. మాకు ఆ జీతకాన్ని నచ్చిండు, ఆ జీతగాడికి ఓట్లు వేయాలనుకుంటున్నాం, ఆ చేత పని చేయించుకోవాలనుకుంటున్నాం. ఇక ఇదే కదా. జీతగాళ్ళు ఓనర్లకు పైసలు ఇస్తారా? ఓనర్లు జీతగాళ్ళకు పైసలు ఇస్తారా? మరి జీతగాళ్ళు మనకు పైసలు ఇస్తున్నప్పుడు మనం ఎట్లా తీసుకుంటున్నాం సిగ్గు లేకుండా? తప్పు కదా ఇది. మనం పని చేయించుకుంటానికి ఒక మనిషిని పెట్టుకుంటున్నాం ఆడ. ఇదే కదా ఎలక్షన్స్ అంటే, ఇదే కదా. ఇంకేముంటుంది మన వాడక భాషలో, మన గ్రామీణ భాషలో? ఇక వాళ్ళు పైసలు ఇస్తే మనం తీసుకుంటున్నాం. కాబట్టి ముందుగా మారాల్సింది ఓటర్లే. రాజకీయ నాయకులు మారరు. వాళ్ళు మారారంటే మారరు, ఇక అంతే. మారాల్సింది ఓటర్లే. కులాన్ని చూసో, మతాన్ని చూసో, ప్రాంతాన్ని చూసో ఇవి కాదు కదా ఓట్లు వేసేది. అట్లాంటప్పుడు ఒక కులానికి ఒక కులమే ఓట్లు పెడుతుండే, ఒక మతానికి ఒక మతానికే ఓట్లు పెడుతుండే. అందరు కలిపి అన్నిటి కలిపి ఎందుకు పెట్టిరు? ఎవడన్నా కానీ ఆడు మంచోడైతే అనుకోటేయాలి. ఆడు గెలిచినాక కూడా మరి గ్యారంటీ ఇస్తాడా? ఇప్పుడు మంచిగానే ఉన్నాడు, గెలిచినాక కూడా మరి గ్యారంటీ ఇస్తాడా అంటే ఒంగ పెట్టి పని చేయించుకోవాలి. ఒంగ పెట్టి ఏమరా మేము ఓట్లు ఎత్తే గెలిచినావు, నువ్వు ఇలా పని చేయమంటున్నావు, మీదికి పోతున్నావు ఏమరా అని చెప్పేసి గుంజుకు రోడ్డు మీదకి. రోడ్డు మీదకి గుంజుకొచ్చి ఏదిరా ఇన్ని రోజులు అవుతుంది, ఏం చెప్పినవురా ఎలక్షన్లకు వచ్చినప్పుడు, ఒక్కటి చేసినావురా అని చెప్పేసి గల్లవచ్చి అడగాలి. మన జీతకాడు మనకు పని చేయకపోతే మనం ఎందుకు కూకోవాలి? కాబట్టి పబ్లిక్ మారాలి. పబ్లిక్ మారితే వ్యవస్థ మారుతుంది. ఈ పని అంతా ఎవరు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాలి. ఓటు చైతన్యం కల్పించాలి. నిన్న కొన్ని పోలింగ్ బూతులల్లా ఒక్కరు వదలేరు జనాలు. ఉత్తగానే టైంపాస్ చేసుకుంటా టైం అయిపోయేదాకా ఉన్నారు, వెనుకకు వచ్చిర్రు. ఇంటికాడ ఉండి కూడా పోయి ఓటేస్తానికి పోతలేరు, ఇంటికాడనే ఉంటుర్రు. పోలింగ్ బూత్లకు పోయి ఓటేసే పరిస్థితి లేదు. 73%. నిన్న 3 గంటల దాకా 40% పోలైంది. నిన్న 3 గంటల దాకా. ఇక సాయంత్రం పోయి మిగతా వేసినట్టురు. జనాలు ఓట్లాంటి ఇంట్రెస్ట్ పోయినాయి. ఈ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్, ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఓట్ అవేర్నెస్ కల్పించాలి. కల్పిస్తున్నారా? లేదు. ఇప్పుడు ఇక అందరూ పోనీ ఈ టీవీ ఛానల్స్ ఇంకొంతమంది మేధావులు మాట్లాడతారో ఓట్ల గురించి అంటే అది కాదు. ఏమున్నా పోల్స్ మేము సర్వే నిర్వహించినాం, ఈ సర్వేలో ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయని మా సర్వేలో తేలింది అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ మారాలి, పబ్లికే మారాలి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.